దావీదు గారు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజానికానికి ఒక చక్కని సందేశం ఇచ్చాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. చాలా మంది తమ స్నేహితుల మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. పిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఇలా చూస్తూ ఉంటే ఏదో ఒక ఆశ ప్రతి వ్యక్తి ఒకరి మీద ఒకరు ఆశించి ఉంటారు. దావీదు గారి అనుభవంలో ఆయన మాట్లాడే తీరు ఇశ్రాయేలు అని తన రాజ్యమంతటికీ తెలియజేస్తున్నాడు. ఏమనంటే తన రాజ్యములో యెహోవా మీద ఆశ పెట్టుకొను. ఎప్పుడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటామో ఆయన దగ్గర నుంచి కృప దొరుకును అన్నాడు. ఆయనే అంటాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అంటాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అన్న దాంట్లోనే కృప దాగి ఉన్నది. ఏ స్థితికైతే నీవు వెళ్ళలేవో ఆ స్థితికి ఎక్కించగలిగినదే కృప. దేనికైతే నీవు అర్హత లేకుండా ఉన్నావో ఆ అర్హత కలిగించేదే దేవుని కృప అయి ఉన్నది. నీవు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును.